హలో అండి. నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్‌ని, యూరాలజీ క్యాన్సర్ సర్జన్‌ని, రోబోటిక్ సర్జన్‌ని. నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో పనిచేస్తాను. ఇది మూత్రం తెలియకుండా లీక్ అవ్వడం అన్నది ఆల్మోస్ట్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఆడళ్ళలోనే ఉంటదండి. మగాళ్ళలో ఉంటది. కానీ వీళ్ళకి ఏదో సర్జరీ అయ్యి ఉంటది. అంటే ఇప్పుడు రాడికల్ ప్రాస్టెటెక్టమీ అన్న వేరేదైనా సర్జరీ తర్వాత అలా అవ్వచ్చు. కానీ నార్మల్‌గా ఏమీ సర్జరీ లేకుండా మగాళ్ళల్లో యూరిన్ లీకేజ్ అంత కామన్‌గా ఉండదు. ఎందుకంటే మగాళ్ళల్లో ఇప్పుడు స్ఫింక్టర్ అంటాం. స్ఫింక్టర్ అంటే ఏవైతే ట్యాప్స్ ఉంటాయో మూత్రం బయటికి రాకుండా మగాళ్ళల్లో 2 ఉంటాయి. ఆడాళ్ళల్లో ఒకటి ఉంటది కాబట్టి దాని వలన ఆడాళ్ళల్లో యూరిన్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండోదొచ్చేసి అనాటమీ. ఇప్పుడు ఆడాళ్ళల్లో యురీథ్రా ఏదైతే దారి ఉందో చిన్నగా ఉంటది. 4 సెంటీమీటర్స్ ఉంటది. మగాళ్ళల్లో లాంగర్ ఉంటది కాబట్టి యూరిన్ లీకేజ్ అనేది కామన్‌గా వచ్చేది ఆడాళ్ళలో. ఎందుకు వస్తది అంటే మనం జనరల్‌గా చూసినాము అంటే 3 కారణాలు చూడొచ్చు. ఒకటేమో అర్జ్ యూరినరీ లీకేజ్ అంటాం. అర్జ్ యూరినరీ లీకేజ్ అంటే ఇప్పుడు ఎవరికన్నా బ్లాడర్ ఉందనుకోండి. బ్లాడర్‌లో కెపాసిటీ ఒక 400 ఎంఎల్ ఉంటది. ఆడాళ్ళలో కొద్దిగా ఎక్కువ ఉంటది. ఎందుకంటే మూత్రము వాళ్ళు కొద్దిగా ఎక్కువ సేపు పెట్టుకుంటారు కాబట్టి. సో, హాఫ్ ఎ లీటర్ మూత్రం ఉందనుకోండి. ఒక్కసారి మూత్రము 500 ఎంఎల్ వరకు మీ బ్లాడర్ కెపాసిటీ ఉంది అంటే అప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు. ఓకే, నేను మూత్రంకి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు మీరు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత మూత్రం పోస్తారు. కొందరిలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళ బ్లాడర్ ఇరిటబుల్ ఉంటుంది. సో ఏమవుతుందంటే 200 ఎంఎల్కే ఓకే నాకు బ్లాడర్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది అంటారు. తర్వాత మళ్ళీ 250 కల్లా అర్జెంట్ ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్కి 500 ఎంఎల్కి ఉన్న సెన్సేషన్ వీళ్ళకు 200-250కే వచ్చేస్తుంది. ఏమి అంటే ఒకవేళ వాళ్ళు అప్పుడు మూత్రంకి వెళ్ళలేరు అంటే మూత్రం లీక్ అవ్వడం మొదలవుతుంది. సో దీన్ని ఏమంటామంటే అర్జ్ యూరినరీ లీకేజ్. అర్జ్ యూరినరీ లీకేజ్ అంటే బ్లాడర్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా ఇరిటబుల్ ఉంది కాబట్టి నార్మల్గా హాఫ్ ఎ లీటర్ యూరిన్ ఉంచుకోకుండా 200-250 కొందరిలో అయితే 100-150కే వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వెళ్ళలేదు అంటే టాయిలెట్కి వెళ్ళకన్నా ముందే యూరిన్ లీకేజ్ అవుతుంది. జనరల్గా ఇది మేము చూసేదల్లా యంగర్ పేషెంట్స్లో అరౌండ్ 30-40 ఇయర్ ఓల్డ్లో కామన్గా చూస్తాం. ఇది అర్జ్ యూరినరీ లీకేజ్. దీనికి ఏం చేస్తామంటే ఒకసారి మనము ఏదన్నా కాజ్ రూల్ అవుట్ చేసినాము, ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసినాము, స్టోన్ రూల్ అవుట్ చేసినాము, ఏదన్నా న్యూరాలజీ ప్రాబ్లం లేదు అంటే మందులు ఇస్తాం. మందులు ఏమంటే 2 రకాలు. ఒకటేమంటే బ్లాడర్లో ఏదైతే సెన్సేషన్ ఉందో సెన్సేషన్ని తగ్గించేది. రెండోది వచ్చేసి బ్లాడర్ ఏదైతే కండరం ఉందో దాన్ని కాంట్రాక్ట్ చేసేది, అది కండరం ప్రెషర్ని తగ్గిస్తాం అన్నట్టు. సో యాంటీకాలినర్జిక్స్ అంటాం. యాంటీకాలినర్జిక్స్ అంటే బ్లాడర్లో ఉన్న కండరము గట్టిగా కాంట్రాక్ట్ చేయకుండా చూసేది యాంటీకాలినర్జిక్స్. మిగతావి వచ్చేసి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే సెన్సేషన్ అలా తగ్గించేవి. ఈ 2 మందులు ఒకటన్న మందు లేకపోతే 2 కాంబినేషన్లో ఈ యూరినరీ అర్జ్ లీకేజ్ని కంట్రోల్ చేయొచ్చండి. రెండోది వచ్చేసి స్ట్రెస్ యూరినరీ లీకేజ్. స్ట్రెస్ యూరినరీ లీకేజ్ అంటే ఏదైతే బ్లాడర్ స్ఫింక్టర్ అని చెప్పాను ఇంతకుముందు ట్యాప్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ దానికి స్ఫింక్టర్కి ప్రాబ్లం అయినా లేకపోతే స్ఫింక్టర్కి సపోర్ట్ ఉండేది ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ యూరిన్ లీకేజ్ అవుతుంది. సో జనరల్గా ఇది ఎవరిలో చూస్తాము అంటే ఎవరికన్నా ఇంతకుముందు ఏమైనా సర్జరీలు అయినా లేకపోతే ఏమైనా డెలివరీస్ అయినాయి అంటే పిల్లలు పుట్టారు, దాని తర్వాత పెల్విక్ ఫ్లోర్ అన్నది వీక్ అవుతుంది కాబట్టి దాని వలన యూరిన్ లీకేజ్ రావడం మొదలవుతుంది. వీళ్ళు జనరల్గా 60 ఇయర్ ఓల్డ్ 70 ఇయర్ ఓల్డ్ ఉంటారు ఒకటి. రెండోది వీళ్ళలో కామన్ కంప్లైంట్ ఏమి అంటే బ్లాడర్ నార్మల్గానే ఉంటుంది, 400-500 ఎంఎల్ కెపాసిటీ ఉంటుంది. కానీ తుమ్మారన్నా దగ్గారన్నా నవ్వినా లేకపోతే కూర్చున్నప్పటి నుంచి నిల్చోవడం మొదలెట్టినప్పుడు అప్పుడు లీకేజ్ అవుతుంది. దీన్ని మనం స్ట్రెస్ యూరినరీ లీకేజ్ అంటాం. దీనికి వచ్చేసి మందులు ఉన్నాయి. ఏమంటే ఆ టోన్ స్ఫింక్టర్ ఏదైతే ట్యాప్ ఏది ఉందో దాని టోన్ ఇంప్రూవ్ చేయొచ్చు. రెండోది వచ్చేసి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే మిమ్మల్ని ఫిజియోథెరపిస్ట్కి పంపించి ఈ పెల్విక్ ఫ్లోర్ దాన్ని మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినాము అంటే ఆ లీకేజ్ అనేది తగ్గుతుంది. మూడోది వచ్చేసి ఇవి 2 పని చేయలేదు అంటే ఆపరేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే ఏదైతే స్ఫింక్టర్ ఏరియా ఉందో దాన్ని మంచిగా మనం సపోర్ట్ చేసినాము అంటే యూరిన్ లీకేజ్ రాకుండా ఉంటుంది. ఈ మూడోది ఏమంటే ఆల్మోస్ట్ 50-50 సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అర్జ్ యూరినరీ లీకేజ్ ఉంటుంది, స్ట్రెస్ యూరినరీ లీకేజ్ ఉంటుంది. దీని వలన వాళ్ళకి ప్రిడామినెంట్గా ఏం ప్రాబ్లం అవుతుందో వాళ్ళకి ఎక్కువ ట్రబుల్ ఏది ఇస్తుందో దాన్ని మనం ట్రీట్ చేసి
చూస్తాము అలాంగ్ విత్ ఫిజియోథెరపీ. ఒకవేళ కరెక్ట్ అవ్వలేదు అంటే ప్రాబబ్లీ సర్జరీ కూడా అవసరం ఉంటుండొచ్చు. సో ఇన్ సమ్మరీ ఏమంటే అర్జ్ యూరినరీ లీకేజ్ అండి. అంటే మీకు తరచుగా మూత్రంకి వెళ్ళాలి, మూత్రంకి వెళ్ళకన్నా ముందే లీక్ అవుతుంది, మీకు మూత్రం వెళ్ళాలన్నప్పుడు అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అర్జ్ యూరినరీ లీకేజ్. దీని కొరకు మందులు. స్ట్రెస్ యూరినరీ లీకేజ్, మీరు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నిల్చున్నప్పుడు లీకేజ్ అయ్యే దాన్ని స్ట్రెస్ యూరినరీ లీకేజ్ అంటాం. దానికి మందులు పనిచేస్తాయి, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ పనిచేస్తాయి, బట్ కామన్గా సర్జరీ అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ.